తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పడిపోతుంది అని మాట్లాడిన కాపూరి సాంబశివరావుపై ప్రభుత్వ సలహాదారుడు పరకాల ప్రభాకర్ స్పందించి తీరు విడ్డూరంగా ఉందని, అవినీతి అక్రమాలతో తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకత పెరిగిందని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా తెలుగుదేశం పార్టీ అవినీతి తీవ్రంగా ఉందని కావూరి వ్యాఖ్యానించారు. మరి దీనికి సమాధానం చెప్పాలని అనుకుంటే చెప్పొచ్చు, కానీ పరకాల ప్రభాకర్ ఒక విడ్డూరమైన మాట మాట్లాడారు. దానికి సారాంశం ఏమనగా, కావూరి బీజేపీ నేత కాదట. కొన్నాళ్ల కిందట కావూరి బీజేపీలో చేరాడని, ఆయన మాటలు బీజేపీ మాటలు తీసుకోలేనని, ఆ మాటలు కేవలం ఆయనకు వ్యక్తిగతమని, కావూరి అసలు బీజేపీ నేత కాదన్నట్టు పరకాల చెప్పుకొచ్చాడు. మరి కావూరి పార్టీ మారిన సంగతి అందరికి తెలిసిందే. అంత మాత్రాన ఆయన అభిప్రాయాన్ని బీజేపీ అభిప్రాయం కాదు, ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చాడు అనడమే కామెడీగా ఇక్కడ. పార్టీలు మారడం గమనించి చరిత్ర పరిశీలిస్తే పరకాల చరిత్ర కూడా ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. పరకాల ఎన్ని పార్టీలు మారాడో అందరికీ తెలిసిందే. ప్రజారాజ్యంలో తెగ యాక్టివ్గా కనిపించిన ఆ వెంటనే పార్టీకి తలాక్ చెప్పి కొన్నాళ్ళు స్తబ్దతగా ఉండిపోయి అనూహ్యంగా తెలుగుదేశం ట్రూప్లో చేరాడు పరకాల. ప్రజారాజ్యంలో చేరడానికి ముందు కూడా ఈయన ఫిరాయింపు చాలా చరిత్రనే ఉంది. అలాంటి మనిషి కావూరిపై చేసిన వ్యాఖ్యలే చాలా విడ్డూరంగా ఉన్నాయి.